హాయ్ అండి. ఈరోజు యాక్చువల్లీ స్విగ్గీలో ఒకటి తెలుసుకున్నా అన్నట్టు. ఆహ్, యాక్చువల్లీ మీరు ఆర్డర్ చేసిన తర్వాత మనకొక ఇన్వాయిస్ ఒస్తది. మోస్ట్‌లీ మీరు ఒకవేళ మెయిల్ లింక్ చేసుకుంటే. థాట్ ఈస్ బేసికల్లీ మీరు ఈ ఆర్డర్ పెట్టిర్రు. మీకు మొత్తం ఇంతయింది అని జెప్పేసి. నేను ఇన్ని రోజులు ఏమనుకుంటుండే అంటే, అరే! సేమ్ ఉంటది గదా! లైక్ ఇట్ షుడెంట్ చేంజ్ నో. నార్మల్‌గా మీరు ఎంత కట్టిర్రో అంతే ఉంటదేమో అనుకున్నా. ఈరోజు జస్ట్ ఇట్లా మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ గాడు అడుగుతుండు, "అరే! కొంచెం ఏమది ఆ బిల్ ఉంటే పంపిరా" అని నేను కంపెనీలో ఇట్లా అదేమది ఫుడ్ క్లెయిమ్ చేసుకుంటా అది ఇది అంటే, ఐ వాస్ లైక్ యాహ్! చేసేద్దాం దానిదేముంది అన్నట్టుండే. నేను జస్ట్ ఇట్లా వాళ్ళకి ఆఫ్‌కోర్స్ కంపెనీస్‌కి ఇన్వాయిస్ కావాలి కాబట్టి, ఇన్వాయిస్ ఇట్లా ఓపెన్ చేసి చూస్తే దిస్ ఈస్ వాట్ ఐ ఫౌండ్ బేసికల్లీ. సో, మీరు స్విగ్గీలో ఏదైతే ప్లాట్‌ఫార్మ్ ఫీ కడతారో అండ్ అగైన్ ప్లాట్‌ఫార్మ్ ఫీ ఈస్ అ డిఫరెంట్ టాపిక్. జస్ట్ చెప్తా ఒక బేస్ లెవెల్‌లో. ప్లాట్‌ఫార్మ్ ఫీ అరౌండ్ 2 ఇయర్స్ బ్యాక్ ఈస్ నథింగ్. జీరో. ప్లాట్‌ఫార్మ్ ఫీ ఏముండదు. మీరు జస్ట్ హ్యాండ్లింగ్ ఫీ అని ఉంటది. బేస్ లెవెల్‌లో ఇట్ ఈస్ అరౌండ్ ₹10-15. మీరు ఒకవేళ ఆర్డర్ పెద్దది పెడితే అదొక ₹22, ₹30కెళ్తది. విచ్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. కూల్ అన్నట్టుండే. ఇప్పుడు ప్లాట్‌ఫార్మ్ ఫీ యాడ్ అయింది. ప్లాట్‌ఫార్మ్ ఫీ ఓవర్ ది ఇయర్స్ ₹1.69 నుంచి, ₹2.4 నుంచి, ₹3 నుంచి, ₹5 నుంచి, ₹10 నుంచి ఇప్పుడు ఇట్ ఇట్ గాట్ అరౌండ్ సమ్‌వేర్ లైక్ 11.68 ఆర్ సంథింగ్. నాట్ ఎ బిగ్ డీల్ అనిపియొచ్చు. కాకపోతే ఇట్ ఈస్ పర్ ఆర్డర్ గదా! ఇంక మీరు సచ్చినట్టు ఈ ఆర్డర్‌కి ఇంత పే చేసేయాల్సిందే. సో, నేను జస్ట్ అరే! అవును. హౌ మచ్ ఇంపాక్ట్ డస్ ఇట్ క్రియేట్ అన్నట్టు ఇట్లా చూస్తున్నా. మొన్న నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా మా మదర్ బర్త్‌డేకి అందరం ఆర్డర్ పెట్టుకున్నాము. జస్ట్ ఆ ఇన్వాయిస్ ఒకసారి ఓపెన్ చేసి చూసినా, నార్మల్‌గా ప్లాట్‌ఫార్మ్ ఫీ, డెలివరీ ఫీ అవి ఇవి కలుపుకుంటే, నార్మల్ ఇన్వాయిస్ కంటే ఒక అరౌండ్ ₹95 డిఫరెన్స్ వచ్చింది. ఐ మీన్ ఇప్పుడు ఒకవేళ నాకు పడ్డది ఒక 200 పడితే ఇన్వాయిస్‌లో జస్ట్ ₹105, ₹100 అన్నట్టు చూపించింది. మేబీ నాట్ ఎ బిగ్ డీల్ అగైన్ స్టిల్ అనుకోవచ్చు. బట్ ద పాయింట్ ఈస్ ఈ వన్స్ ఒక ఆర్డర్‌కి అరౌండ్ ₹80 ఒక ఆర్డర్‌కి అరౌండ్ ₹70 తీస్తే అండ్ ఇఫ్ యూ ఆర్ కాన్స్టెంట్ స్పెండర్ ఆన్ స్విగ్గీ బ్యాచిలర్స్‌కి తెలుసు. సో, ఆ లెక్కన యూ వుడ్ అట్‌లీస్ట్ యావరేజ్ ఒక ₹30 అట్లా ఏసుకున్నా 30 ఇంటూ ఒక మంత్లీ కమ్‌సే కమ్ ఒక అట్‌లీస్ట్ 15 ఆర్డర్స్ 15 ఓకే. టూ మచ్ అనుకుంటే మంత్లీ ఒక 10 ఆర్డర్స్ ఏసుకున్నా గానీ జస్ట్ అట్లా ₹300 ఇట్లా ఫూకట్‌ల గాల్లో ఎగిరిపోతుంది మీది. అగైన్ ₹300 మైట్ బి లో, మైట్ బి హై ఫర్ ఫ్యూ పీపుల్. కానీ నాకు పర్సనల్‌గా ఐ వాస్ లైక్ అరే బాబు! ఇది కొంచెం టూ మచ్ రా అయ్యా అనుకున్నా. సో, జస్ట్ మై అబ్జర్వేషన్ డిస్పైట్ ఆల్ ఆఫ్ దిస్ స్విగ్గీ ఈజ్ ఇన్ లాస్. ఇక నాకు తెలవదురా ఏం జరుగుతుందో లోపల.